ఆరాధన ప్రారంభించుకునటానికి గాను 69వ కీర్తన సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు అనే కీర్తన. మనమందరం నిల్చుండి 69వ కీర్తన సర్వదేశములారా శ్రీ యేసే. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు పూర్వీను సాముతో గురు స్తోత్రము చేయను రండి. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు మన ప్రభువే దేవుండు అధికాస్తోత్రార్హుండు. భూప్రజలందరినీ పుట్టించిన భగవంతుడు సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు మనము దేవునివారా మును మరియా ఎన్న ప్రజల మనయమునా గణ ప్రభువు మనయమునా గణ ప్రభువు నెనరుతో మేపెడి గొర్రెల గను చెల్లింప నా తనయా వరణములో నా తనయా వరణములో నతి వినయముతో చేరండి. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు ఆయన దయామయుడు ఆయన కృపామయుడు ఆయన ప్రేమ సత్యం ఆయన ప్రేమ సత్యం బనవరతంబుండును నిజమే. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు శుభనామం మది నుంచి ప్రభునామం స్తుతించి గణనామం మది భక్తి గణనామం భక్తి భక్తి అనయము గొలుడి జనులారా సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు పితృపో
త్రాత్మకును ప్రియమహిమా మగుగాక. ఆదిని నుండిన రీతి ఆదిని నుండిన రీతి ననవరతంబుండునుగాక. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. ప్రార్థించుదము. సర్వశక్తి గల దేవా, హృదయంలన్నీ నీకు పట్టబయలై కోరికలన్నీ తెలిసి ఉన్నవి. ఏ రహస్యంలో నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తంగా మహింపరచునట్లు మీ పరిశుద్ధాత్మ ఆవేశం చేత మా హృదయ తలుపులను పవిత్రపరచమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరము చెబుదాము. సర్వోన్నతమైన స్థలము దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మమ్మను కనికరించుము. లోక పాపములను మోసుకొని పోవాడా, మా ప్రార్థన అంగీకరించుము. తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి వాడా, మమ్మను కనికరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు. ఓ యేసుక్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడివై ఉన్నావు. ఆమేన్. మన ప్రభు ఎత్తి చెప్పిన ధర్మశాస్త్రము, ప్రవక్తల సంగ్రహము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు ప్రభు, అద్వితీయుడగు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభును ప్రేమింపవలను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను రెండవ ఆజ్ఞ దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదు. ఈ రెండు ఆజ్ఞల ధర్మశాస్త్రమంతటికి నీ ప్రవక్తలకు ఆధారమై ఉన్నవి. ప్రేమ గలమా ప్రియ రక్షకుడా, ప్రభువా మమ్ము కనికరించి నీ ఆజ్ఞలను గైకొనుటకు మాయాత్మలను ప్రేరేపించు. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యమునుటకును ప్రభు యొక్క శరీర రక్తములను పుచ్చుకున్నట్టుకు మనం కూడి వచ్చి ఉన్నాం. కాబట్టి మోకాళ్ళు మౌనంగా మనం పరీక్షించుకుని పశ్చాత్తాపంతోనూ విశ్వాసముతోనూ ఆయన్ని సమీపించినట్లు దేవుని కృపను వెతుకుదాము. మన పాపములతో వాస్తవంగా పట్టుదలతో పశ్చాత్తాపడి మన పొరుగువారి ఎల్లా ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞలు అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గములందు నడుచుకునొచ్చు కృత నడవడి గలవరాక నిశ్చయించుకుంటున్న మనము మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడవలనని సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను దీన మనసుతో ఒప్పుకుందాము. అందరము కలిసి చెప్పుదాం. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధముగా పాపము చేస్తామని ఒప్పుకొనుచున్నాను. వెలుగులోగాక చీకటిలో నడిచితిమి, క్రీస్తు నామమును పలికి దుష్టత్వము నుండి తొలగకుంటిమి. మమ్మను కనికరించమని నిన్ను బతిమాలు కొనుచున్నాం. యేసుక్రీస్తు నిమిత్తము మా పాపములన్నిటినీ క్షమింపము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మును శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని జీవింపచేయము.
నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకముగా క్షమించి ఇప్పటి నుండి క్రొత్త నడవడి గల వారమై నిన్ను సేవించుటకు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఎవడైనను పాపం చేసిన ఎల్లా నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తమ సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపముతోనూ నిజమైన విశ్వాసముతోనూ తన వైపుకు మళ్ళీ వారందరికీ పాపములు క్షమించునని తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తం మనల్ని కనికరించి మన పాపములన్నిటినీ క్షమించి వాటి నుండి మనల్ని విడుదల చేసి సమస్త సద్గుణాలను మనల్ని స్థిరపరిచి బలపరిచి నిత్య జీవమునకు తీసుకుని వెళ్ళునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభు మీకు తోడైండునుగాక. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన సంగ్రహ ప్రార్థన పెంతెకొస్తు తర్వాత 7వ ఆదివారము ధ్యానాంశము దేవుని ప్రజలు క్రీస్తు రాయబారులు. ప్రార్థించుదము. సార్వభౌమాధికారమైన దేవా, నీ సమాధాన పరిచర్య ద్వారా మేము బలముగాను ధైర్యముగాను నమ్మకముగాను జీవించినట్లు దయచేసి ఉన్నావు. క్రీస్తు రాయబారులుగా నిర్భయముగాను ప్రోత్సాహపరచు వారముగాను జీవించినట్లు నీ కృప మాకు దయచేయము. అలాగనే పశ్చాత్తాపంతో నీ వైపు తిరిగి నీ సువార్తను అంగీకరించినట్లు నిన్ను ప్రకటించు వారముగా మమ్మను నడిపించమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించుచు పరిపాలించుండే నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము. ఆమేన్. ఈ రోజుకి ఇవ్వబడిన లేఖన భాగములు క్రమముగా చదువుగా అనుసరించదము. దేవాలయానికి వచ్చిన వాళ్ళందరూ మాస్క్ తప్పకుండా పెట్టుకోవాలి. మాస్క్ తప్పగా ధరించాలి. నేటి దినమునకే ఏర్పాటు చేయబడిన మొదటి పాఠంగా పరిశుద్ధ గ్రంథము నుండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 9వ వచనం వరకు చదవబడుచున్న దేవుని వాక్యము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 9వ వచనం వరకు చదవబడుచున్న దేవుని వాక్యము. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును హిత్తీల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు
దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగా. నేటి దినముకే ఏర్పాటు చేయబడిన రెండో పాఠముగా కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి చదవబడుచున్న దేవుని వాక్యం. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి చదవబడుచున్న దేవుని వాక్యం. కావున ఇక మీదట శరీరరీతిగా ఎవనినైనను ఎరుగము, మేము క్రీస్తు శరీరరీతిగా ఎరిగినను ఇక మీదట ఆయన అలాగున ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తు యందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తము దేవుని వలనైనను ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధులను వారి మీద మోసక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆయన ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదియే రక్షణ దినము. మా పరిచర్య నిందింపకుండు నిమిత్తము ఏ విషయంలోనైనను అభ్యంతరమేమీ కలుగజేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లలోను, ప్రయాసములలోను, జాగర్లలోను, ఉపవాసములలోను మిగిల ఓర్పు గలవారమై పవిత్రతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతంతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యము చెప్పుట వలన దేవుని బలం వలన కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనత వలనను సుకీర్తి దుష్కీర్తుల వలన దేవునికి పరిచారకమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమై ఉండినట్లుండి సత్యవంతులము. నేటి దినముగా ఏర్పాటు చేయబడిన సువార్త పాఠంగా మార్కు సువార్త 6వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుబడుచున్న దేవుని వాక్యము. మార్కు సువార్త 6వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుబడుచున్న దేవుని వాక్యం. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణము కొరకు చేతికర్ర తప్ప రొట్టెనైనను జాలైనను సంచిలో సొమ్మైనను తీసుకొనక చెప్పులు తొడుగుకొనుడనియు రెండంగీలు వేసుకొనవద్దనియు వారికి ఆజ్ఞాపించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించెదరో అక్కడ నుండి మీరు బయలుదేరే వరకు ఆ ఇంటలోనే బస చేయడి. ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల కింద ధూళి దులిపివేయుడు.
కాక వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించుచు అనేక దెయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండ్రి. ఈ మటుకు దేవుని వాక్యం సరే. క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. అలాగే నిలబడి వాక్య ధ్యానం కొరకు 470వ సంగీతము 470వ సంగీతం పాడుతూ వాక్య ధ్యానం కొరకు మనం సిద్ధపడదాం. 470. చటించుడి మనుష్య జాతి కేసునామము, చటించుడి అవశ్య మేసు ప్రేమ సారము. జనాదులు విశేష రక్షణాసునాదము వీణు పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. కన్నీళ్లతో వితేడి వారానందంబుతో నిన్నాడుగోయుదురనేడి వాగ్దతంబుతో మనానుగోరు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో చాటుదాము చాటుదాము చాటుదాము. చుందాము చాటుదాము 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 సత్యసువార్తను. ప్రార్థన చేసుకున్న మహాగణుడు అయిన మా పరమ తండ్రి, కాలము నీ వశమై ఉండగా ప్రభా, దేశంలో అనేకమైన బలహీనతలు, రాజ్యము మీదకి రాజ్యం ప్రభా లేచి వ్యాధులు ప్రబలటం ద్వారా ప్రభా ఒకరినొకరు అంతము చూసుకుంటూ ఈ బలహీనతలను బట్టి తండ్రి అనేక మంది మరణించటానికి కారణమవుతుండగా ప్రభా, నాయకులు ప్రభా వీటి నుండి రక్షణ కొరకు వారు చేస్తున్న ప్రయత్నాలలో ప్రభా మీరు తోడుగా ఉండి నడిపిస్తున్న మా దేవానికే స్తోత్రములు. ఎవరు నశించుట ఇష్టం లేదు కనుక ప్రభా, అంతటా అందరూ రక్షించబడటం నీ చిత్తమైనది కనుక ప్రభు, నీ కృపలో నీ బిడ్డలందరినీ రక్షించండి ప్రభా. ఈ ప్రపంచ మొత్తము వ్యాపించిన ఈ వ్యాధి నుండి విడుదలని ఇమ్మని వేడుకొని ప్రార్థిస్తున్నాం. గడిచిన దినములన్నిటినీ కృపాక్షేమములుగా ఇచ్చిన మా దేవానికే స్తోత్రములు ప్రభా. రాబో దినములన్నిటిలో నీ సాక్షార్థమై ఉండగలిగిన స్థితిని మాకు అనుగ్రహించండి ప్రభా. నీ రక్షణ సువార్తను మేము అందించగలిగిన స్థితిని మాకు అనుగ్రహించండి ప్రభా. నీ మాటలు ప్రకటించగలిగి తండ్రి నశించు వారిని రక్షించగలుగుటకు సహాయం చేయండి. భక్తిహీనులను భక్తి మార్గంలోనికి నడిపించగలుగుటకు సహాయం చేయండి ప్రభా. నిన్ను ఎరుగుటే నిత్య జీవమని ప్రకటించగలుగుటకు సహాయం చేయండి ప్రభా. వాక్య ధ్యానంలో మీరు మాతో ఉండండి.
నా నోటి మాటలు హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా ఉండటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామం పేరట వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయతో కూర్చోనండి. క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపలో మనం సంరక్షించబడుతున్నాం. అందు బట్టి మనం దేవదేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఎందుకనంటే చూస్తున్నాం కదా, ఈ వ్యాధి ప్రబలటం వలన దేవాలయాలు మూతపడి ఉన్నవి. అందరూ ఆన్లైన్ ద్వారానే దేవుని వాక్యం వినటం జరుగుతున్నది. అందుకనే వచ్చేవాళ్ళు తప్పకుండా మాస్క్ ధరించాలి, మాస్క్ ధరించుకోవాలని మరొకసారి మీ అందరికీ నేను విజ్ఞాపన చేస్తున్నా. మాస్క్ అనేది తప్పకుండా ఉండాలి. సోషల్ డిస్టెన్స్ అనేది తప్పక మనం మెయింటైన్ చేయాలి. దాని ద్వారా మనం రక్షించబడతాం. మన కుటుంబానికి ఆదరువుగా ఉన్న మన జీవితాలు రక్షించబడతాయి. ముందుగా మనము ఈ వ్యాధి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారుగా ఉన్నాం. పంపబడిన వారు. మనం చూసినట్లయితే ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి అంబాసిడర్స్ని ఏర్పాటు చేస్తారు. రాయబారులు లేకపోతే మన పక్షముగా అక్కడ ఉండటానికి రాయబారుల్ని ఏర్పాటు చేస్తారు. లేకపోతే రాజు ఇంకొక దేశానికి వర్తమానాన్ని పంపించడానికి ఈ రాయబారుల్ని ఉపయోగించి వారిని పంపటం జరుగుతున్నది. అంటే రాయబారులు అని అంటే పంపబడిన వారు, సందేశమును మోసుకుని వెళ్ళేవారు మనం చూడగలుగుతున్నాం. అయితే ఈ లోకంలో మనమందరము దేవుని రాయబారులు. దేవుని కొరకు మనము నిలబడవలసిన వారమై ఉన్నాం. అంటే క్రీస్తు కొరకు నువ్వు జీవించవలసిన వారమై ఉన్నాం. అందుకనే దేవుని ప్రజలు క్రీస్తు రాయబారులు అని ఇవ్వబడి ఉన్నది. దేవుని ప్రజలందరూ మౌనముగా ఉండటానికి కాదు, మౌనముగా ఉండేవారిగా ఉండకుండా క్రీస్తు రాయబారులుగా మీరు ఉండాలి. మన ప్రవర్తన ద్వారా, మనం ప్రకటించటం ద్వారా, స్తుతించటం ద్వారా, అనుసరించటం ద్వారా క్రీస్తుని మనం అనేక మందికి పరిచయం చేయగలిగిన వారిగా ఉండాలి. క్రీస్తుని అంటే మీరు క్రైస్తవత్వమే తీసుకోండి, అప్పుడే రక్షించబడతారు. ప్రారంభం ఇది కాదు. క్రీస్తు ప్రేమ మీరు చూపిస్తూ ఉన్నప్పుడు వారు క్రీస్తుని తెలుసుకోగలిగిన స్థితిని మనలో కనపడాలి. మనం ఏం చేస్తామంటే సహజంగా మనం చేసే పని ఏంటంటే, మీరు ఆరాధించటం కరెక్ట్ కాదు, మేమే కరెక్ట్గా ఆరాధిస్తున్నాం, మీరు ఇట్లా ఆరాధిస్తున్నారు, మేమే కరెక్ట్గా ఆరాధిస్తున్నామని మనం అంటాం. అయితే అది కాదు. కానీ క్రీస్తు రాయబారిగా దేవుడు నిన్ను ఈ లోకంలో నిలిపినందుకు ఆయన ప్రేమను ప్రకటించేవారుగా ఉండాలి. ఆయన ప్రేమను మనం చూపించగలిగిన వారిగా ఉండాలి. అప్పుడు దేవుని దగ్గరికి అనేక మందిని మనం నడిపించగలం. అందుకని రాయబారి అనే మాటకి ప్రెస్పోవునో అనే మాట గ్రీకు వర్డ్. ప్రెస్పోవునో అని. క్రీస్తు రాయబారిగా నీవు ముందుగా నిలకడగా ఉండాలి. పాత నిబంధన గ్రంథం అంతటిలో, కొత్త నిబంధనలో మనం చూసినప్పుడు క్రీస్తు సందేశాన్ని, రాయబారులు అంటే దేవుని సందేశాన్ని మోసుకుని వచ్చేవారు. ఈ రాయబారిగా దేవుని సందేశాన్ని మోసుకుని వచ్చిన వారిగా మనం బైబిల్లో దేవదూతలను చూస్తాం.
దేవదూతలను ఎక్కువగా మనం చూస్తాం. దేవుని దగ్గర నుండి సందేశాన్ని తీసుకుని వచ్చి తెలియపరిచిన సందర్భాలని ఎక్కువగా మనము చూడగలుగుతున్నాం. ఆదికాండం 32వ అధ్యాయము 1వ వచనంలో యాకోబు తన త్రోవలో వెళుతున్నప్పుడు దేవదూత అతను ఎదుర్కొని అతనితో మాట్లాడినప్పుడు అక్కడ యాకోబు మహానయము అనే దేవుని సేన మహాసేన అని అక్కడ పెట్టడం చూడగలుగుతాం పేరు. యాకోబుతో బిలాము కన్నులు తెరిచినప్పుడు దూసిన ఖడ్గం చేత పట్టుకుని త్రోవలో యెహోవా దూత కనబడటం, అక్కడ దూతకి నమస్కారం చేయటం అని మనం చూస్తాం. అంటే దేవుని పని జరిగించటం, దేవుని సందేశమును తీసుకుని వచ్చి తెలియపరచటం దేవుని యొక్క దూత యొక్క పనిగా మనం చూడగలుగుతున్నాం. అదే న్యాయాధిపతుల గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు 6వ అధ్యాయం 11వ వచనంలో యెహోవా కుమారుడైన గిద్యోనుకు దూత అతనికి కనపడి అనే మాట మనం చూస్తాం. దూత కనపడి గిద్యోనుతో మాట్లాడటం, గిద్యోనుని దేవుని పని కొరకు ప్రేరేపించటం, గిద్యోన్ని ధైర్యపరిచి దేవుని కొరకు నడిపించటం దేవుని యొక్క దూత అక్కడ జరిగించున్నది. అంతేకాకుండా మనము దేవుని సన్నిధిలో మనకున్న బలహీనతలు లేకపోతే మనకు కావాల్సిన అవసరతలు మనం వేడుకున్నప్పుడు దేవుడు తన దూత ద్వారా అక్కడ తెలియపరచటం మనం చూడవచ్చు. అదే న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనం 13వ వచనంలో మానోహు సంసోను గురించి మనం చూస్తాం. సంసోను యొక్క తల్లి దేవుని ప్రత్యక్షతను పొంది నువ్వు గర్భవతి అవుతావు, నీకు కుమారుడు కలుగుతాడు, నీవు అతను నాజీరు చేయబడినవాడిగా దేవుని కొరకు ప్రతిష్ఠించబడినవాడిగా అతను పెంచాలి. ఈ అధ్యాయంలో మనం తెలియపరచబడటం మనం చూడగలుగుతున్నాం. యోసేపుకి దేవదూత ప్రత్యక్షమై యోసేపు తలంపు మరియను విడిచిపెట్టాలనే తలంపు ఉన్నప్పుడు మరియను విడిచిపెట్టేసి, ఎందుకనంటే ఆమె గర్భవతి అయి ఉన్నది అని తెలిసిన వెంటనే రహస్యంగా ఆమెను వెరినాడాలనే తలంపు కలిగినప్పుడు దేవుని దూత అతనికి ఆయన దగ్గరికి వచ్చి ఆయన తలంపుని ఆయన ఆలోచనని సరిచేయటం మనం చూడగలుగుతున్నాం. జకర్యాకి దేవుని యొక్క దూత ధూపవేదిక దగ్గర కనపడిన సందర్భాన్ని లూకాసు వార్తలో మనం చూస్తాం. ఈ రిఫరెన్స్లన్నీ ఎందుకు తెలియచేస్తున్నానంటే దూత యొక్క పని, రాయబారి యొక్క పని, సందేశము మోసుకురావటం, దేవుని పని జరిగించటం, మానవునికి కావలసిన వర్తమానాన్ని అందించటం, వారిని క్రమమైన మార్గంలోనికి నడిపించటం, వారిని దేవుని బిడ్డలుగా వారిని నిలబెట్టడం. అందుకనే క్రీస్తు ప్రభు వారు చనిపోయినప్పుడు కూడా మనం చూసినప్పుడు సమాధి దగ్గరికి వెళ్తే అక్కడ దేవదూతలు కుడి ప్రక్కన ఒకరు ఎడమ ప్రక్కన ఒకరు యోహాను సువార్త 20:12 మనం చూస్తాం. అక్కడ యెహోవా యేసుక్రీస్తు దేహము దగ్గర ఉంచిన స్థలంలో 2 దూతలు నిలవబడటం అక్కడ మనం చూడవచ్చు. ఫిలిప్పుతో కూడా దేవుని యొక్క దూత ప్రత్యక్షమై ఫిలిప్పుని ఐథియోపియుడైన నపుంసకుని దగ్గరికి పంపించటం మనం చూడవచ్చు. దేవుని యొక్క దూత కొర్నేలియుస్కి కనపడి కొర్నేలికి ప్రత్యక్షమై సందేశాన్ని ప్రకటించటం, అంటే సందేశమును తీసుకుని వచ్చి ప్రకటించటం. తర్వాత రెండవది ఏంటంటే రాయబారి అని అంటే పంపబడినవాడు.
మోషే సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెనని, నా అంతటి నేను రాలేదని సంఖ్యాకాండము 16వ అధ్యాయము 28వ వచనంలో తెలియపరచటం మనం చూడగలుగుతున్నాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 28వ వచనంలో మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు, నా అంతటి నేను వాటిని చేయలేదనియు దీనివల్ల మీరు తెలుసుకొందురు. యెహోవా వలన పంపబడినవాడు. మోషేని దేవుడు ఎన్నిక చేసుకుని తన ప్రజల విడుదల కొరకు, తన ప్రజలను విడిపించటం కొరకు ఆయన పంపించటం మనం చూడగలుగుతున్నాం. అందుకనే పంపబడిన వాడుగా, దేవుని కార్యములను జరిగించువాడుగా రాయబారి ఉన్నాడు. మత్తయి సువార్తలో 22వ అధ్యాయము పెండ్లి విందుకు పిలవటానికి తన దాసులను పంపటం అక్కడ చూస్తాం. పెండ్లి విందు సిద్ధపరచబడి ఉన్నది, పెండ్లి విందుకి రావాలని చెప్పి తన దాసుల్ని అక్కడ పంపిస్తూ ఉన్నాడు. అంటే పంపబడటం, దేవుని కొరకు, యజమాని కొరకు పనిచేయటానికి పంపబడిన వాడిగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. వాళ్ళు పంపినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సాకు చెప్పటం, మేము రాలేము అనే ఆ సందేశమును వారు తెలియపరచటం. అందుకనే ఆ పెండ్లి విందుకు పిలబడి వారిని రప్పించుటకు అతడు తన దూతలను పంపినప్పుడు వారు రానొల్లకపోయి తన దూతలు, తన దాసులను పంపించటం. అంటే ఆ పని కొరకు కేటాయించబడిన వారు, పని కొరకు ప్రత్యేకించబడిన వారిగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. యోహాను సువార్తలో కూడా బాప్టిజం ఇచ్చే యోహాన్ని దేవుడు దూతగా ఆయన్ని పంపించటం, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను అనే మాట మొదటి అధ్యాయం 6వ వచనంలో మనం చూడవచ్చు. మొదటి అధ్యాయం 6వ వచనంలో దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. దేవుని యొద్ద నుండి పంపబడిన వాడు, తన పని కొరకు పంపబడిన వాడుగా మనం చూడవచ్చు. అయితే క్రైస్తవ పదవులలో బాధ్యతలు తెలుసుకొని మనం నడవలసిన వారుగా ఉన్నాం. ఈ పంపబడిన వారు, సందేశమును తీసుకుని వచ్చే వాళ్ళు బాధ్యత కలిగిన వారుగా ఉండాలి. బాధ్యత రాహిత్యముగా ఉండకూడదు, వివేచన శూన్యముగా ఉండకూడదు. వివేచించగలిగిన వారుగా, మంచి జ్ఞానం కలిగిన వారుగా, ఓర్పు కలిగిన వారుగా, సహనము కలిగిన వారుగా ఉండాలి. అందుకనే సాక్ష్యమిచ్చే వారిగా ఉండాలి. పంపబడిన వారు ఎట్లా ఉండాలంటే సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనంలో, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేను ఆయన నని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడును నాకు సాక్షులు. మనమందరము, మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడును నాకు సాక్షులు. మనమందరము దేవుని కొరకు సాక్షులుగా ఉండాలి. అంటే మనం నేర్చుకుంటుంది ఏంటంటే, దేవుడు స్వస్థత ఇచ్చాడు, మంచిదే. దేవుడు మేలు చేశాడు, చెప్పటం మంచిదే. కానీ నువ్వు సాక్షిగా ఎప్పుడూ ఉండాలి. ఈ లోకంలో ఎప్పుడో మేలు కలిగినప్పుడే కాదు, కానీ ప్రతినిత్యము నువ్వు దేవుని కొరకు సాక్షిగా ఉండటానికి సిద్ధపడాలి. మేలు కలిగినప్పుడు ప్రకటించటమే కాదు, అది కృతజ్ఞత మనం తెలియజేయటం. మేలు కలిగినప్పుడు నిలబడి మనం చెప్పేది కృతజ్ఞత. దేవుడు చేసిన మేలుకి సాక్ష్యం ఇస్తూ ఉన్నాం. నువ్వు ఎప్పుడూ సాక్ష్యం ఇచ్చే బిడ్డగానే ఉండాలి, ఆయన కొరకు పనిచేసే బిడ్డగానే ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. నువ్వు చేయలేకపోతే, ఆ పని చేయలేకపోతే ప్రార్థించేవాడిగానే ఉండాలి. ఆ పని నువ్వు చేయలేకపోతే స్తుతించే బిడ్డగానే ఉండాలి. సాక్ష్యం చెప్పటం, లేకపోతే ఈ సువార్తను ప్రకటించటం,
సరిగా నీవు తెలియచేయలేకపోతే నీవు స్తుతించే బిడ్డగాను, విజ్ఞాపన చేసే బిడ్డగాను, ఇతరుల కొరకు విజ్ఞాపన చేయగలిగిన బిడ్డగాను ఉండటానికి నువ్వు సిద్ధపడాలి. నాకు మాట్లాడటం రాదండి, నాకు పాట పాడటం రాదండి, కనీసం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం కూడా రాదని అంటే మనం దేవుని కొరకు ఏమై ఉంటున్నాం, దేవుని కొరకు ఏమి చేయగలుగుతున్నాం? అందుకనే ఉప్పుగా ఉండాలి అని అంటారు కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 13వ వచనంలో, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. ఇక్కడ మనం లోకమునకు ఉప్పు అయి ఉన్నామని తెలియపరచబడుతున్నది. ఈ లోకానికి నీవు నేను ఏమై ఉన్నామని అంటే ఉప్పు అయి ఉన్నాము అని. ఉప్పు నిస్సారమైతే ఏమవుతుంది? పారవేయబడుతుంది. అలాగే మన జీవితము ఎందుకు పనికిరానిదైతే, వ్యర్థమైనదైతే, మన జీవితానికి విలువ లేనిదిగా మనం మార్చుకుంటే, ఈ లోకంలో నీవు జన్మించిన జన్మకు విలువను, అర్థాన్ని మనం పొందకపోతే అది వ్యర్థమే. అందుకనే ఉప్పు వల్ల ఉపయోగాలు మనకు తెలుసు. అన్నిట్లో అన్ని వెయ్యి నన్ను వెయ్యి అని అన్నట్టు సామెత ఉప్పు గురించి చెప్తారు. అంటే ఉప్పు రుచి కలిగించటమే కాదు కానీ అది కాపుదలను కూడా ఇస్తుంది. ఆ ఉప్పు అనేది కాపుదలను కూడా ఇస్తుంది. అంటే ఈ లోకంలో దేవుని కొరకు వెలుగుగాను, ఉప్పుగాను, ప్రకాశించే బిడ్డగాను, కాపుదలనిచ్చే బిడ్డగా నీవు ఉండాలి. అందుకనే నీ బాధ్యత సాక్ష్యం ఇచ్చే బిడ్డగా ఉండాలి, బాధ్యత కలిగిన బిడ్డగా, కాపుదల కలిగిన బిడ్డగా ఉండాలి, ప్రకాశించే బిడ్డగా ఉండాలి, ఫలించే బిడ్డగా కూడా నీవు ఉండాలి. ఈ లోకంలో నీవు ఫలించే బిడ్డగా కూడా ఉండాలి. నీ బాధ్యత ఏంటి? నువ్వు రాయబారిగా, లేకపోతే దేవుని ప్రజగా, దేవుని బిడ్డగా, దేవుని వర్తమానమును ఇతరులకు ప్రకటించే బిడ్డగా ఉండడానికి ఉండటానికి దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకించుకుని ఉన్నాడు. మనము ఫలములు కలిగిన వారిగా ఉండకపోతే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా ఉండకూడదు. దేవుని కొరకు నువ్వు ఫలిస్తున్నావా లేదా? చాలా వరకు మనం చూస్తూ ఉంటాం. పాట పాడండి అని అంటే మీరే పాడండి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి అని అంటే మీరే చేయండి పాస్టర్ గారు, వాక్యం చదవండి అని అంటే మీరే చదవండి. అంటే మనం ఎప్పుడూ ఫలించే వారిగా ఉండాలి, ఎప్పుడు ఇతరులకి మాదిరికరమైన వారిగా ఉండాలి. అందుకని మనము వేలు పెట్టి చూయించుకుంటున్నాం. సంఘము ఇతరుల చేత వెక్కిరించబడటానికి కారణం ఏమిటి అని అంటే మనము ఫలించటలేదు, ప్రయత్నం చేయట్లేదు, లేకపోతే ఎదగటానికి మనం ఆలోచన చేయట్లేదు. అందుకనే మనం ఫలించాలి, దేవుని కొరకు బహుగా ఫలించాలి. చక్కగా వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, పాటలు పాడటం వచ్చు మనకి. కానీ మనం ఏం చేస్తామంటే మీరే చేయండి పాస్టర్ గారు అంటాం. లేకపోతే బైబిల్ చదువుతావమ్మా అంటే లేదు పాస్టర్ గారు మీరే చదవండి అని అంటాం. మనం ఎప్పుడూ సిద్ధపడిన వారిగా ఉండాలి. తెలియని వాళ్ళకి ప్రకటించటం కానీ తెలిసిన వాళ్ళం మనము పాస్టర్ గారు అటు వెళ్తున్నాడంటే ఆ మార్గంలో ప్రభు వెళ్తున్నప్పుడు మార్తా మరియులు ఆయన పిలిచి ఇంట చేర్చుకొనెను అని మనం ఏం చేస్తామంటే పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వచ్చాడు కానీ మా ఇంటికి రాడు అంటాం. కానీ పాస్టర్ గారిని చూసి ఏంటి పాస్టర్ గారు ఇటు వచ్చారంటాం. పలానా ఇంటికి పిలిచారు వస్తున్నానండి అని అంటే మనం ఏమంటాం, సరే పాస్టర్ గారు అంటాం. కానీ మా ఇంటిలో కూడా ప్రార్థన చేయండి అని మనం అడగలేము. నేను ఎందుకు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నానని అంటే ప్రకటించే వారిగా ఉండాలి. మనం దేవుని కొరకు ప్రకటించే వారిగా ఉండాలి, ఫలించే వారిగా ఉండాలి. మనము ఇతరులకు మాదిరికరమైన వారిగా ఉండాలి.
దేవుని బిడ్డలుగా మనము పత్రికలుగా ఉండాలి. దేవుని కొరకు కొమ్మలుగా పత్రికలుగా ఉండాలి. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషుల యందు తెలుసుకొని చదువుకొనుచు ఉన్న మా పత్రికలు మీరే కారా అని అంటున్నాడు. మా పత్రికలు మీరు కారా అని. దేవుని కొరకు నువ్వు పత్రికగా ఉండాలి. నీ జీవితము ఇతరులకి మాదిరిగా ఉండాలి. అందుకే వ్రాయబడిన పత్రికలు మీరు కారా. బోధించబడినవి మన జీవితంలో కనపడుతున్నప్పుడు మిమ్మల్ని బట్టి అనేక మంది మారటానికి, గుడికే కానీ బయట పరిశుద్ధత మనం కనపరచకపోతే, గుడిలో మాత్రమే సమాధానం ఉండి బయట సమాధానం లేకపోతే, అందుకని ఈ రోజున ఇవ్వబడిన వాక్య భాగంలో సమాధానపరచుటకు అనే మాట వ్రాయబడుతుంది. సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. 19వ వచనము 5వ అధ్యాయం 19వ వచనంలో అదేమనగా వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానము కలవారు ఎట్లా ఉంటారంటే దేవుని కుమారులుగా ఉంటారు. దెబ్బలాడుకుంటూ కొట్లాడుకుంటూ ఐక్యత లేకుండా మా సంఘం ఇంతండి, మా సంఘంలో నేను ఈ బాధ్యత ఉన్నదండి అని అంటే ఏం ప్రయోజనము లేదు. నీవు సమాధానపరిచే బిడ్డగా ఉండాలి. ఇతరులతో సమాధాన పడుతూ ఉండాలి. అందుకనే మనం సమాధాన పడితే మనకేమీ పోయేదేం లేదు. మరి అనుకోవచ్చు కాలబేరానికి వచ్చాడని అంటే అనుకోని, కానీ నువ్వు దేవుని బిడ్డగా కనపడుతున్నావు. ఇక్కడ దేవుని సాక్షిగా ఉంటున్నావు. తెలియని వాడు ఏమంటాడంటే వీడు కాలబేరానికి వచ్చాడండి అని అంటే మనకు పోయిందేం లేదు. కానీ నీ హృదయంలో ఏముందని అంటే దేవుని వాక్యం ఉన్నది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు అతనితో సమాధానపడు అని చెప్తున్నది. అందుకని మనం వెంటనే సమాధాన పడుతూ ఉన్నాం. అప్పుడు నీవు దేవుని విడిగా కనపడతావు దేవునికి. తర్వాత గమనించినప్పుడు ప్రజలకు కూడా నువ్వు దేవుని బిడ్డగా కనపడతావు. అందుకని పత్రికగా ఉండాలి. తర్వాత సమాధానమును పంచే రాయబారిగా ఉండాలి. మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సమాధాన పడుటకు సమాధాన పరిచర్యని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రభు కూడా యోహాను సువార్త 20వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు వారిని ఏర్పరచుకుని పంపిస్తూ ఉన్నాడు. అక్కడ 20వ అధ్యాయంలో సమాధానపరిచే ఆ పరిచర్య కొరకు తన శిష్యులను ఏర్పరచుకుని 20వ అధ్యాయము 21వ వచనం నుండి మీరు తర్వాత చూసినట్లయితే మీరు గమనించగలుగుతూ ఉంటారు. అందుకనే దేవుని కొరకు సమాధానం కలిగి తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మేము పంపుచున్నానని మరలా వారితో చెప్పాను. సమాధానము కలుగుగాక అని చెప్పి ఆ సమాధాన పరిచర్యను దేవుడు మనకి అప్పగించాడు. అందుకనే రాయబారులుగా మనం ఉన్నప్పుడు సమాధాన పరిచే పరిచర్యని మనం జరిగించాలి. అందుకని మేము రాయబారులము, క్రీస్తు రాయబారులం, సమాధానమును అందించే వారిగా ఉండటం చేయాలి. చిన్న విషయాల్లో మనం సమాధాన పడలేము, కానీ నువ్వు క్రీస్తు రాయబారిగా నువ్వు ఉండగలవా? అందుకనే నువ్వు క్రీస్తు రాయబారిగా మంచి గృహ నిర్వాహకుడిగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు ఇవ్వబడిన 3 వాక్య భాగాలు మనం చూస్తున్నప్పుడు యెహోషువని గురించి చూడగలుగుతాం. యెహోషువ మోషే దగ్గర తర్ఫీదు పొందాడు. అంతేకాకుండా వేగు చూడటానికి పంపించినప్పుడు యెహోషువ కాలేబు తీసుకుని వచ్చిన వర్తమానం ఒకటైతే మిగతా గోత్రము వాళ్ళు తెలియజేసిన వర్తమానం వేరుగా ఉన్నది. మిగతా వెళ్ళిన వేగు అని చెప్పే మాటలు వేరుగా ఉన్నాయి. వీళ్ళు ఏమంటున్నారంటే మనం దాన్ని ఆ దేశమును స్వాధీనపరచుకోగలమని అంటే వీళ్ళు ఏమంటున్నారంటే అమ్మో అక్కడ ఆ గెలలను మోసుకు వెళ్తున్నారు, అక్కడ బలం కలిగిన వారుగా ఉన్నారు, ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకొనలేము. మోషే దగ్గర వీరు ఎట్లా తర్ఫీదు పొందుతున్నారంటే నమ్మకముగా
కాబట్టి నీ ముందు ఏ మనుషుడు నిలవలేడు అని ఇక్కడ తెలియజేస్తాడు. నువ్వు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడైండినట్లు నీకును తోడైండును. ఇక్కడ కోరాహు తనకై తాను ఏర్పాటు చేసుకుని నేను కూడా లేవీయుడినే కాబట్టి నేను కూడా ఈ పని చేయటానికి ఏంటి తప్పేంటి అని చెప్పేసి కొంతమందిని కూడగట్టుకుని దేవునికి వ్యతిరేకంగా తిరిగితే ఆశీర్వదించబడ్డాడా అంటే మరణానికి అప్పగించబడ్డాడు. అయితే దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడుకి ప్రభు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్రము కలిగి ధైర్యముగా ఉండు, నేను నీకు తోడై ఉంటాను, ఏ మనుష్యుడును నీ ముందు నిలవచాలడు. దేవుడు గొప్ప వాగ్దానాన్ని ఇచ్చి యెహోషువని పిలుచుకుని ఏర్పరుచుకుని తన కొరకు పంపించటం మనం చూడగలుగుతున్నాం. తన కొరకు నిలకడగా గురి యొద్దకు నడిపించడానికి యెహోషువని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. మనం కూడా గురి యొద్దకి ప్రయాణం చేయటానికి, గురి యొద్దకు నడవటానికి నీవు ప్రతిష్ఠించుకోవాలి. ఎట్లా అంటే క్రీస్తు రాయబారిగా కాదు అనే మాట మనం సరిగ్గా అర్థం చేసుకుని, నేను ఈ పని చేయగలను అనే గురిని ఏర్పాటు చేసుకుని నువ్వు ఆ పనిలో ముందుకు సాగాలి. ఇక్కడ మోషే యెహోషువతో చెప్తున్న మాటలు మనం చూస్తే భయపడవద్దు అని ఇక్కడ తెలియజేస్తున్నాం. భయపడకూడదు. దేవుని పని చేసేటప్పుడు, దేవుని కొరకు మనం నిలబడినప్పుడు భయపడకుండా నీవు నిలకడగా గురి చేరే వరకు ఆ స్థిరమైన మనస్సుతో నువ్వు నడవాలి. అదే ఇక్కడ తెలియజేయను. నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. ధర్మశాస్త్రాన్ని బోధించాలి, దివారాత్రంలో ధ్యానించాలి, మార్గంలో వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదువు అని తెలియజేస్తున్నాడు. ఎప్పుడంటే ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్నప్పుడు, ఆ ధర్మశాస్త్రాన్ని నువ్వు బోధించటం, తప్పిపోకుండా ఉండటం చేస్తున్నప్పుడు నీ ప్రవర్తన, నీ జీవితం చక్కగా ఉంటుంది. అందుకనే ధైర్యం కలిగి ఉండాలి. ఎంతసేపు మనం బైబిల్ చదువుతాము దేవుని కొరకు, ఎందుకు చెప్పలేకపోతున్నాం దేవుని సువార్త? ఎందుకు ఇతరులకు మనం దేవుని సువార్త అందించలేకపోతున్నాం? ఎవరైనా ఏదైనా అడిగితే మనము ఎందుకు చెప్పలేకపోతున్నాం? కారణం ఏంటంటే మనం చదవకపోవటమే, ప్రభుని గురించి, వాక్యాన్ని గురించి మనం ధ్యానం చేయకపోవటమే. ఏదో ఇదివరకు చందమామ కథల పుస్తకాలు వచ్చాయి. కథల పుస్తకం చదివితే ఆ కథ పుస్తకం ఎవరికైనా చెప్పేదాకా మనం కథ చెప్పనా, నాకు తెలిసిన కథ చెప్పనా అనేవాడు. అంటే చదివాడు కాబట్టి దాని గురించి చెప్పడానికి ప్రయత్నం చేసేవాడు. ఇక్కడ మనం కూడా దేవుని వాక్యాన్ని చదివితే ఇతరులకు ప్రకటించగలుగుతాం. భయపడుతున్నామంటే చదవట్లేదు, చేస్తున్నాం. మనం భయపడక ప్రభుని వెంబడించే వారిగా ఉండాలి. నిజ సేవకులుగా ఆత్మపరమైన సమాధానపరిచే ఆ పరిచర్య మనం జరిగించాలి. నిజమైన సేవకులుగా మనం ఉండాలి ఈ లోకంలో. ఎప్పుడనంటే నువ్వు రోజు బైబిల్ చదవటానికి ప్రయత్నం చేస్తే, నువ్వు రోజు బైబిల్ చదువుతూ ఉంటే, నేర్చుకుంటూ ఉండాలి. మోషే దగ్గర యెహోషువ అనుసరించాడు, మోషే చెప్పింది చేశాడు, నమ్మకాన్ని ప్రకటించాడు, నమ్మకంగా ఉన్నాడు. దేవుడు ఎన్నుకుంటున్నాడు ఇక్కడ ఆయన కొరకు. మీరు చదువుతుంటే నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు అనే మాట చూస్తున్నాం. పరిచారకుడనైన యెహోషువకు మోషేతో పాటు ఇతను కూడా పరిచారకుడిగా ఉన్నాడు. పరిచారకుడుగా ఈ మినిస్ట్రీ తర్వాత ఎవరికి చెందుతుంది? మినిస్ట్రీ నడుపుతున్న సేవకులు మనం చూసినట్లయితే ఈ మినిస్ట్రీ తర్వాత ఎవరు నడిపిస్తారని అంటే మనం చూసేటప్పుడు గమనిస్తూ ఉంటాం. ఆయన దగ్గర నేర్చుకున్నవాడు, ఆయన దగ్గర పరిచారం చేసిన వాడు,
ఆ పరిచర్య జరిగించిన వాడికి ఆ మినిస్ట్రీ అప్పగించడానికి ఇష్టపడతాం. ఎందుకంటే ఆ మినిస్ట్రీలో ఉన్న ఆటుపోట్లన్నీ ఈయనకి తెలుసు. అందుకనే ఆ సేవకుడి దగ్గర పరిచారకుడిగా ఉన్నాడు. ఆ సేవకుడిని వెంబడించాడు. ఆ సేవకుడి కోపాన్నే కానీ, ఆయన బోధనే కానీ, ఆయన నడవడిని కానీ సమస్తమును గ్రహించాడు. అందుకనే తర్వాత మినిస్ట్రీ ఇతను చేస్తాడని అప్పగిస్తాం. అందుకని ఇక్కడ పరిచారకుడిగా ఉన్నాడు మోషే దగ్గర. మనం కూడా పరిచర్యలో విసుగు చెందేవారుగా ఉండకూడదు. చిరాకు పడతా ఉంటాం. చిరాకు పడితే మనం ఏది చేయలేం, కానీ పరిచారకుడుగానే ఉండాలి. మోషే తర్వాత యెహోషువని దేవుడు మోషేని వెంబడించిన పరిచారకుడిగా ఉన్నాడు కనుక మోషే తర్వాత యెహోషువని దేవుడి ఏర్పాటు చేసుకునడం మనం చూడగలుగుతున్నాం. మీరు తర్వాత చదివితే మొదటి దినవృత్తాంతంలో 38, 39, నిర్గమాకాండం 24, 13 ఈ వచనాల్లో మనం చూస్తాం పరిచారకుడిగా యెహోషువ ఏ విధంగా ఉన్నాడు. మంచి గృహ నిర్వాహకుడిగా ఉండాలి. అందుకనే తీర్మానం చేసుకోవాలి. దేవుని పిలుపు కొరకు, సువార్త పరిచర్య కొరకు నువ్వు తీర్మానం చేసుకోవాలి. ఈరోజు చదివిన రెండవ పాఠ భాగము కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17 నుంచి 16 నుంచి చదివిన వాక్య భాగంలోను 6వ అధ్యాయం మొదటి 10 వచనాలలో మనం చూసినప్పుడు నూతన సృష్టిగా నువ్వు మార్చబడాలంటాడు. సమాధాన పరిచర్య జరిగించాలని తెలియజేస్తున్నాడు. నీ పరిచర్య ఎట్లా ఉండాలంటే నువ్వు మార్చబడి సమాధాన పరిచర్య నువ్వు జరిగించే బిడ్డగా ఉండాలి. తర్వాత శ్రమలో కూడా అదే శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, దెబ్బలు, చెరసాల, అల్లరి, ప్రయాస, జాగరము ఇవన్నిటి గురించి కారణం ఏంటంటే మనలో మార్పు ఏమి లేకపోవటమే. గుడికి వెళ్తున్నావు కానీ నీలో మార్పు ఏమి లేదని ప్రశ్నించడానికి కారణం మనమే. అంటే నీలో రూపాంతర అనుభవం రావట్లేదు. రూపాంతర పరచబడే ఆ పరిచర్యలోనికి నువ్వు మార్పు చెందట్లేదు. గుడికైతే వస్తున్నావు, వెళ్తున్నావు. ఎందుకు గుడికి వస్తున్నావు అని అంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, శ్రమలోంచి మనల్ని ఆశీర్వదిస్తాడు అనే ఆలోచనతోనే మనం వస్తున్నాం. కానీ మనం రూపాంతరపరచబడిన వారిగా, ప్రభు సాక్షులుగా మనం ఉండగలుగుతున్నామా? మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 74, 75 వచనాల్లో చూస్తే అందుకు అతడు ఆ మనుషులు నేను ఎరుగునని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకున్నటకు మొదలుపెట్టాను. వెంటనే కోడి కూసాను. కనుక కోడి కుయ్యమునకు నువ్వు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పుదువని యేసు అతనితో అన్న మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. అట్లాగే వెళ్ళిపోలేదు పేతురు గారు. ఆ కోడి కూసిన వెంటనే ప్రభు చెప్పిన మాట గుర్తొచ్చింది. ప్రభు చెప్పిన మాట గుర్తు వచ్చి సంతాపపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. దేవుని వాక్యం వింటున్నప్పుడు మనం ఏమంటామంటే పాస్టర్ గారు నా కోసం చెప్పాడండి, నన్ను విమర్శించడానికి చెప్పాడని అంటాం. కానీ ఆ వాక్యం విన్నప్పుడు మనం సంతాపపడి, ఆ వాక్యము విన్నప్పుడు అసంతాపపడి, లేకపోతే నాలో ఈ లోపం ఉన్నదని దేవుడు నాకు బయలుపరిచాడు వాక్యం ద్వారా అనుకోము. కానీ పాస్టర్ గారు నన్ను విమర్శించడానికే వాక్యం చెప్పాడు అనుకుంటాం. ప్రభు చెప్పాడు, పేతురు నువ్వు కోడి కూయక మునిపే ముమ్మారు నన్ను ఎరుగునని బొంకుతావు అని చెప్పినప్పుడు పేతురు కాదు ప్రభు, నేను చావునైనా చేస్తానన్నవాడు. అక్కడ పరిస్థితులు మనం చూడగలుగుతున్నాం, అర్థం చేసుకుంటున్నప్పుడు. పేతురు అక్కడ అట్లా అన్న వెంటనే మూడోసారి ఆ ముమ్మారు కోడి కూసేసరికి తను పశ్చాత్తాపడుతున్నారు. వెళ్ళి పశ్చాత్తాపడతాం. మనం కూడా పశ్చాత్తాపడేవారిగా ఉండాలి, మార్పు చెందిన వారిగా ఉండాలి. లేకపోతే అన్ని సపీరాలు మనం చూస్తాం కదా,
అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయంలో ఇద్దరు కలిసి ఆ పని చేస్తున్నారు, ఇద్దరు కలిసి ఆ పాపం చేస్తున్నారు. అందుకని వారు మరణాన్ని కొని తెచ్చుకున్నారు. మార్పు అనేది మన జీవితంలో కనపడాలి. అదే 5వ అధ్యాయంలో 15వ వచనంలో, అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లో తెచ్చి వాళ్ళలో ఎవరి మీదైనను అతని నీడనైనను పడవలనని మంచం మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. ఏ విధంగా మార్పు చెందాడంటే పేతురు నీడబడితేనే వాళ్ళు మేలు పొందే విధంగా దేవుడు అతను వాడుకుంటున్నాడు. అంటే పేతురులో కలిగిన పశ్చాత్తాపం ఇక మరణానికే. అందుకనే ఒక ఆర్టిస్టు ఒక ఎద్దు బొమ్మ వేసి ఒక పక్కన కాడి బొమ్మ వేశాడట, ఇంకో పక్కన కత్తి బొమ్మ వేసి రాశాడంట, చావుకైనా సేవకైనా చావుకైనా సిద్ధమేనని. ఎద్దు బొమ్మను వేశాడు, ఒక పక్కన కాడి వేశాడు, ఎవరికి నీవు ప్రభుని పరిచయం చేయలేవు. అందుకని రూపాంతరపరచబడిన బిడ్డగా నువ్వు మార్పు చెందాలి. లేకపోతే నీ జీవితము వ్యర్థమే, నీ జీవితము వ్యర్థమే. పగ తీర్చుకునే స్వభావం మనలో ఉండకూడదు. పగ తీర్చుకుంటాం నా వంతు అంటే వాక్యం తెలియజేస్తుంటే పగ తీర్చుకునే వారిగా ఉండకూడదు. లూకాసు వార్త 9వ అధ్యాయము 53, 54 వచనాల్లో మనం చూసినప్పుడు, వారేమో చనిపోయానని ఎరిగి ఆయన్ను అపహసించిరి. అయితే ఆయన ఈమె చెయ్యి పట్టుకుని చిన్నదానాలు ఇమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. ఇక్కడ అపహాస్యం చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, అపహసించు వారు ఎవరైనా ఉంటే మనకు వెంటనే వాడిని ఏదో ఒకటి చేయాలనుకుంటాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ అపహాస్యాన్ని ఏం పట్టించుకోలేదు, కానీ తన పని తాను తీర్చుకుంటా పోతున్నాడు. ఇక్కడ అపహసించు వారిని మనం చూస్తూ ఉన్నాం. అపహసించు వారి ఎల్లా మనం వాళ్ళని పట్టించుకోకూడదు. సమరయ స్త్రీ దేవుని కొరకు నిలబడి ఉన్నది. దేవుని కొరకు సమరయ స్త్రీ, నేను సమరయ స్త్రీ నేను పాపము చేస్తున్న స్త్రీని అని తెలిసింది. తన కుండను విడిచిపెట్టి తన జీవితంలో మార్పును తెచ్చుకుని తన పశ్చాత్తాపమును ఆ ఊళ్ళో కనపరిచింది. కాబట్టి అనేక మంది ఆమెని వెంబడించారు. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని మీకు చూపిస్తానని చెప్పి ప్రభుని ప్రభుని చూపించినప్పుడు వాళ్ళలో మార్పు మనం చూడగలుగుతున్నాం. మన జీవితంలో మార్పు అనేది ఉండాలి. అందుకనే సమరయ స్త్రీ మంచి మార్పు కలిగిన జీవితాన్ని మనం చూస్తాం. సౌలుగా ఉన్నప్పుడు ప్రాణాలు తీయటానికి వెనుకాడిని సౌలును. అందుకనే నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలి. నూతన సృష్టి ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్న వేళ వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో కొత్తవాయను. పౌలుగా మార్చబడటంలో మనం చూసినట్లయితే ప్రభు కొరకు ప్రాణం ఇవ్వటానికి ఇప్పుడు నిలబడ్డాడు. ప్రభుని నమ్మిన వారి ప్రాణం తీసేవాడు ప్రభు కొరకు ప్రాణం ఇవ్వటానికి నిలబడ్డాడు. అందుకనే మనము నూతన సృష్టిగా మార్చబడాలి. నూతన సృష్టిగా మార్చబడాలి. మనము చాలా వరకు మన జీవితాల్లో ఏం చేస్తామంటే మారాలనుకుంటాం, మారుతాం, 2 రోజులు దేవుని బిడ్డలుగా కనపడతాం. ఏం మారినా ఏం లేదండి, లాభం లేదండి, ప్రభులోకి వచ్చిన లాభం లేదండి అంటాం. 1 నెల, 1 వారం, 10 రోజులు, లేదా నెల, 2 నెలలు ఉంటాం. నువ్వు నిలకడగా ఉంటావా లేదా, నిలబడగలవా లేదో ప్రభు వేచి చూస్తున్నప్పుడు మనం చూపించాలి ఆ నిరీక్షణను, లేకపోతే ఆ ఓర్పును. శ్రమలో కూడా ప్రభు కొరకు నువ్వు ఓర్పు కలిగి ఉండటం చూపించకపోతే దేవుడు నీకు ఎందుకు ప్రతిఫలం ఇవ్వాలి? మనం ఏం చేస్తామంటే మారిన తర్వాత కష్టాలు ఎక్కువైనాయి అంటాం. వారానికే మనకు వచ్చేసి పడిపోవాలి లాభాలు, లేకపోతే దీవెనలు, లేకపోతే అభివృద్ధి. నీవు ప్రభు కొరకు నువ్వు నిలకడగా ఉంటావా లేదా? వారం తర్వాత దేవుడు దీవించేసిన తర్వాత మరలా నువ్వు పాత జీవితం
ఇప్పుడు పాఠ్యభాగము మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో పూర్తిగా దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి. దేవుని బిడ్డలు ఎట్లా ఉండాలంటే పూర్తిగా దేవుని మీద ఆశ్రయించే వారిగా ఉండాలి. అందుకని ప్రయాణం కొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనను జాలనైనను సంచిలో సొమ్మైనను తీసుకొనక చెప్పులు తొడుక్కొనక 2 అంగీలు వేసుకొనవద్దని వారికి ఆజ్ఞాపించను. మనము నేటి దినాల్లో చూస్తే పరిచర్య ఎట్లా ఉంది అని అంటే లాభాపేక్షతోనే ఉంది మన పరిచర్య. లాభం ఉందా లేదా అనే ఆలోచనలోనే మన పరిచర్య కొనసాగుతూ ఉన్నది. దానివలన మనకు లాభం ఉందా లేదా అని. సిటీ స్టడ్ అనే భక్తుడు తన కుమార్తెను మరణ సమయంలో తన కుమార్తెను పిలిచాడట. తన కుమార్తెను సిటీ స్టడ్ అనే భక్తుడు తనేమి పిత్రార్జితాన్ని ఆశించి వచ్చిందో తెలియదు, కానీ ఆయన మరణించే సమయంలో ఆమె పిలిస్తే వచ్చాడట. ఆయన ఎట్లా ఉన్నాడంటే పైకప్పు లేని ఇంట్లో ఉన్నాడట, నులక మంచం లాంటి దాంట్లో ఉన్నాడట. ఆయన దగ్గర ఏమీ లేదు, మంచం మీద ఉన్నాడు. అప్పుడు తన కుమార్తెకి పిలిచి పాత వస్తువులు కొన్ని ఇచ్చి పాత బైబిల్ని ఇచ్చాడంట. కుమార్తెకి ఇచ్చి చూపించి, అమ్మ ఇవిగో నేను నీకు ఇవ్వగలిగిన ఆస్తి ఇదే అని ఇచ్చాడట. పాత బైబిల్ ఇచ్చాడు. కొందరు భక్తులు దేవుని కోసం, దేవుని సేవ కొరకు తమ జీవితాలని ఖర్చు చేస్తే ఇప్పుడు నేటి దినాల్లో మనం చూసినట్లయితే ఈ సేవ లాభసాటిగా ఉన్న పరిచర్య కూడా మనం చూస్తున్నాం. ప్రాణాలని ఏమి సంపాదించుకోకుండా ఆ దేవుని కొరకు జీవించిన సేవకులు ఉంటే ఈ పరిచర్య లాభసాటిగా మార్చుకున్న సమయాలు కూడా మనం చూడగలం. అందుకనే నీవు ఏది ఆశించకుండా ప్రభు మీద ఆధారపడి ప్రభుతో నువ్వు కలిసి ప్రయాణం చేయాలనేది దేవుని చిత్తమైనది. అందుకనే దేవుణ్ణి ఆశ్రయించాలి. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి. నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తే ఏముంటుందో, ఏం ఫుడ్ ఉంటుందో, ఏముంటుందో అనేది కాదు, కానీ అందుకని ఇద్దరిని పంపిస్తున్నాడు. నీ పరిచర్యలో కూడా నువ్వు ఇతరులతో కలిసి ప్రయాణం చేయగలుగుతున్నావా లేదా? ఈ పరిచర్యలో నువ్వు ఇతరులతో కలిసి నువ్వు జీవించగలుగుతున్నావా లేదా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ప్రభు కొరకు నువ్వు ఏ విధంగా ఉంటున్నావు? రాయబారిగా నువ్వు ఉండాలని అంటే నీ నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. మోషే దగ్గర పరిచారకుడిగా ఉన్నాడు యెహోషువ. నువ్వు కూడా సంఘంలో పరిచర్య చేయగలుగుతున్నావా లేదా? తర్వాత నువ్వు సాక్ష్యం ఇచ్చే బిడ్డగా ఉండాలి, పత్రికగా ఉండాలి, ఫలించే బిడ్డగా ఉండాలి. నీ జీవితంలో దేవుని కొరకు ఉప్పుగా, వెలుగుగా, ప్రకాశించే బిడ్డగా, బాధ్యత కలిగిన బిడ్డగా నువ్వు ఉండాలి. నువ్వు ఉండగలుగుతున్నావా లేదా? దేవుని ప్రజగా నీవు గుర్తించబడటానికి నీ జీవితం ఏ విధంగా సమాధానం పడే పరిచర్య నీలో ఉండాలి. సమాధానం కలిగిన వారుగా ఉండాలి. సమాధానం కలవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానం పరిచే ఈ పరిచర్యను మీకు అందించడానికి మేము రాయబారులుగా ఉన్నామని పౌలు గారు కొరింథీ పత్రికలో తెలియజేస్తున్నారు. మనం సమాధానం పడితే మనకేమి నష్టమే కలగదు అనొచ్చు. వాడు పాల్బేరానికి వచ్చాడు అనుకోవచ్చు, కానీ తర్వాత తెలుస్తుంది వాడు అట్లా సమాధాన క్రీస్తు ప్రజగా, క్రీస్తు సాక్షిగానే ఉండటానికి, నువ్వు మార్పు చెందిన బిడ్డగా ఉండటానికి నువ్వు సిద్ధపడుతున్నావా లేదా? తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. ఏదైనా వాక్య ధ్యానం కొరకు తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా దేవ, విశ్వాసులమైన మేమందరము నీ రాయబారులుగా, నీ సందేశమును ఇతరులకు అందించేవారిగా, నీ వర్తమానాన్ని ప్రకటించగలిగిన వారిగా, పంపబడిన బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి ప్రభా. మేము రూపాంతరపరచబడిన వారిగా, నీ సాక్షులుగా ఉండటకు మాకు తోడై ఉండమని యేసు పరిశుద్ధ నామం పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనమందరం కలిసి నైస్య విశ్వాసమును మనము ప్రకటించుదాము.
పరలోక భూలోకములకును దృశ్యాదృశ్యములైన అన్నిటికిని సృష్టికర్త యొగు సర్వశక్తి గల తండ్రి అయిన ఒక్కడే దేవుని నమ్ముచున్నాను. దేవుని అద్వితీయ కుమారును ఒక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించిన వాడును, దేవుడి నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడి నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వం గలవాడునై ఉన్నాడు. సమస్తము ఆయన మూలముగా కలిగిన ఆయన మనుషులమైన మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి వచ్చి పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియందు శరీరధారి అయి మనుష్యుడాయను. ఆయన మన కొరకు పొంతి పిలాతు కాలమందు సిలువ వేయబడెను. ఆయన బాధపడి పాత పెట్టబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యమునకు అంతము లేదు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవించువాడును, తండ్రి నుండి కుమారు నుండి బయలుదేరువాడును, తండ్రితోనూ కుమారునితో కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికిన వాడినై ఉన్నాడు. మరియు సార్వత్రికమును అపోస్తలికమైన ఒక్కటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను. పాప విమోచన కొరకైన ఒక్కటే బాప్టిజమును ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుద్ధానము కొరకు రాబో యుగము యొక్క జీవము కొరకు ఎదురు చూచున్నాను. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్యుడవగు దేవా, సంఘం యొక్క శరీరం అంతా నీ ఆత్మ చేయాలి శుద్ధి చేయుచున్నావు కదా. నీ పరిశుద్ధ సంఘంలో నానా స్థితిలో మనుషుల కొరకు మేము నీ ఎదురు చేయి మా విన్నపములను ప్రార్థనలు అంగీకరించి అందరు ప్రతి అవయవము దాని ఉద్యోగంలోను సేవలోను యథార్థంగాను భక్తిగాను నువ్వు సేవించినట్లు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించుము. ఆమేన్. ప్రార్థించుదాం. మహాగణుడైన మా దేవ, దేశంలో ఈ కరోనా వైరస్ను బట్టి ప్రభువా, ఈ వ్యాధిని బట్టి సామాజికముగా తండ్రి ఎన్నో వ్యత్యాసములు దూరము కలిగి ఉన్నది ప్రభువా. ఆరాధనలు లేవు, బట్టి నడిపింపును బట్టి నీకు స్తోత్రములు. అనేక మంది సేవకులు వర్తమానంలోనూ తండ్రి అందించుచున్నప్పటికీ సంఘ ఆరాధన కొరకు తండ్రి చేయబడుతున్న ఈ ప్రయత్నంలో మీరు తోడుగా ఉన్నందుకు నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. దీవించండి, సంఘాన్ని స్వస్థపరచండి, నీ కృపా కాపుదలను ఇవ్వండి. మా ప్రాంతంలో ఈ వ్యాధి విస్తరించకుండా మా ప్రజలందరికీ నీ కృపా కాపుదలను ఇవ్వండి. ఉంచిపేట ప్రాంతం అంతటిలోనూ ఈ దేశ ప్రపంచంలో ఈ వ్యాధి విస్తరించకుండా ఉండుటకు నీ కాపుదలను అనుగ్రహించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. దేవాలయ నిర్మాణం కొరకును దాని అభివృద్ధి కొరకును సంఘము తమ గుప్పెళ్ళు విప్పి తండ్రి వారు ముందుకు రాగలుగుటకు సంఘాన్ని బలపరచమని వేడుకొంచున్నాం. బిడ్డలందరికీ నీ కృపా కాపుదలను ఇవ్వండి. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకుడు నిద్రపోడు కనుక ప్రభా, ఏ తెగులు వచ్చినప్పటికీ ఎటువంటి ఉపద్రవం వచ్చినప్పటికీ ఐగుప్తులో ఇశ్రాయేలుని కాపాడిన రీతిగా మా ప్రజలుగా నీ ప్రజలుగా మమ్మల్ని కాపాడుతావనే విశ్వాసంతో నీ వైపు చూస్తుండగా నీ మేలును అనుగ్రహించమని, నీ కృపా కాపుదలను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామం పేట వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు మీకు తోడైండును గాక. ప్రభువా మమ్మల్ని కనికరించుము. ప్రభువా మమ్మల్ని కనికరించుము. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా ఆహార నేడు మాకు దయచేయం. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించము.
ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై నావు తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మనకందరికీ తోడైనను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గమనించండి, ఈ సోషల్ డిస్టెన్స్ మనం మెయింటైన్ చేయాలి. గుడికి వచ్చేవాళ్ళు మాస్క్ తప్పకుండా ధరించాలి. టెంపరేచర్ 100 ఎబోవ్ ఉన్నవాళ్ళు దేవాలయంలోకి రాకూడదు. దయతో గమనించండి. అక్కడ టెంపరేచర్ చూస్తారు. టెంపరేచర్ చూసినప్పుడు 100 పైన ఉంటే మనం వెళ్ళిపోతే బాగుంటుంది. వాళ్ళు రావద్దని చెప్తే వాళ్ళు ఏంటి మన మీద ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటాం. కాబట్టి గమనించండి. దేవాలయ నిర్మాణం కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత అక్కడ ఆర్చ్ నిర్మాణం జరుగుతున్నది. దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ప్యారిష్ కమిటీ వారి ద్వారా, స్త్రీల మైత్రి వారి ద్వారా నిర్మాణం చేయాలనుకున్నాం. అయితే ఇంకా ఎక్కువ బడ్జెట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆ నిర్మాణమునకు 4,000 పైన 4,000 లోపల ఇస్తే మళ్ళా మా పేరు పడలేదని మేము ఇక్కడ తిరుగుతుంటే మా పేరు పడలేదని మా మీద ఫైట్ చేసేవాళ్ళు మేము ఎదుర్కొంటూ ఉంటాం. అంటే చర్చి డెడికేషన్ జరిగేటప్పుడు మనం డబ్బులు ఇవ్వకుండా తర్వాత ఇస్తాం. తర్వాత ఇచ్చి నా పేరు పడలేదేంటని మనం పోట్లాడితే ఇబ్బంది కదా.